ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితుల్లోకి వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. చేతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కరివే చేస్తావు అనుకుంటా ఉన్నావు. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ బీజం, నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం, రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తాను. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సహచరుడుగా ఉన్న మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పలకరించడానికి ముందుకు వచ్చాడు. ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బలహీన వర్గాల మీద దాడులు జరిగినప్పుడు గాని, దళిత డాక్టర్ సుధాకర్ ని వేధించి చంపినప్పుడు గాని, వాళ్ళ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసినప్పుడు గాని, తన అక్కని అవమానించారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక పసిబిడ్డ మరి భావోద్వేగంతో తన అక్కని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు ఆ కుర్రాడు సజీవ దహనం చేసినప్పుడు రేపల్లెలో ఎప్పుడూ బయటికి రాలే మరి ఈ ముఖ్యమంత్రి గారు. ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. మా అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, అయ్యన్న పాత్రుడి గారి దగ్గర నుంచి, దేవినేని ఉమా గారు కావచ్చు, మరి గోడిపాడు నరేంద్ర గారు కావచ్చు, బోండా ఉమా గారు కావచ్చు, ఇలా అనేక మంది మీద చివరికి మా ముఖ్యమంత్రి గారు చేసిన నేరం ఏంటంటే బలహీన వర్గాల ప్రజలు, చదువుకున్న బిడ్డలు, వాళ్ళు స్పెషల్ గా కోచింగ్ తీసుకోలేరు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సహకరించవు కాబట్టి వారికి స్కిల్ డెవలప్మెంట్ లో ట్రైనింగ్ ఇస్తే దానిలో వారిని అరెస్ట్ చేసి వారి అధికార మదాన్ని చాటుకున్నారు. అప్పుడెప్పుడు ఈయన బయటికి రాలా. ఈ రోజు ఒక నేరస్తుడిని కాపాడటానికి మాత్రం బయటికి వచ్చి సుద్దులు చెప్తా ఉన్నాడు. అభివృద్ధి పైన దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాడు. హామీల గురించి మాట్లాడుతా ఉన్నాడు. నెల రోజులైంది ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి రాబోయే 20 సంవత్సరాలు 2 దశాబ్దాల్లో కూడా కూర్చుకోలేనంత అగాధాలను ఏర్పాటు చేసి ఈ రోజు అది చేశారా, ఇది చేశారా, ఆ పథకం ఇచ్చారా, ఈ పథకం ఇచ్చారా అని మాట్లాడుతున్నావు. 5 సంవత్సరాల పరిపాలనలో నువ్వు ఎన్ని హామీలు అమలు చేశావు జగన్మోహన్ రెడ్డి? 99% హామీలు అమలు చేశానంటాడు. నిస్సిగ్గుగా మరి అబద్దాలు మాట్లాడటం, దానికి అబద్దపు సాక్షి ఒకటి ఉంది, దానిలో ప్రచారం చేసుకోవటం పరిపాటి. మేము అడుగుతా ఉన్నాం, నువ్వు 99% హామీలు అమలు చేశావు కదా, ఆ 1% ఏదో సెలవియండి, మేము కూడా తెలుసుకుంటాం, ఈ రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకుంటారు. నీతో శుద్ధులు చెప్పించుకునే స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. ఈ రోజు రాష్ట్రంలో అనేక కష్టాలు, బాధలు, కేసులు, సాధింపులు, వేధింపులు, ఆర్థిక నష్టాలు, నువ్వు చేసిన విధానాలు మా పార్టీ నాయకుడు ఆదేశించుంటాయి. వాళ్ళు ఈ రోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మా చంద్రబాబు నాయుడు గారి దయ, భిక్షను గుర్తుపెట్టుకోండి. నోరు కొవ్వెక్కి మదమెక్కి నెల రోజులు కూడా పూర్తిగానే ప్రభుత్వం మీద అభాండాలేస్తారా? మీ శాసనసభ్యుడు పరామర్శకి వెళ్ళాడా? సిగ్గుందా ఈ మాటలు మాట్లాడటానికి? పరామర్శకి వెళ్లేవాడు కత్తులు, గొడ్డళ్లు, రాడ్లు, సోడా బాటిళ్లు, బీరు బాటిళ్లు ఇవన్నీ వేసుకొని వెళ్తాడా?
పరామర్శకి మరి రా, ఎంత మంచివాడు ఈ శాసనసభ్యుడు. మాచర్లలో సభ పెడదాం, చర్చిద్దాం. గనుల దోపిడీ, గ్రానైట్ దోపిడీ, ఇక్కర దోపిడీ, ఏ దోపిడీని ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులను కూడా దోపిడీ చేసిన వాడు మంచివాడు అంటే నీ క్యారెక్టర్ ఇదనమాట. దోపిడీ చేయటమే మంచితనం అన్నమాట, దౌర్జన్యం చేయటమే మంచితనం అన్నమాట, దుర్మార్గం చేయటమే మంచితనం అన్నమాట, తప్పుడు కేసులు, సాధింపులు, వేధింపులు చేయటం మంచితనం అన్నమాట. అంటే మంచితనానికి ఒక కొత్త భాష్యం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే తోట చంద్రయ్య గాని జల్లయ్య గాని 4 సార్లు గెలిపిస్తే వాడుక నీళ్లు కూడా ఈ పక్కమైన పరిపాలన చేసిన నీ శాసనసభ్యుడు ఒక ట్యాంకర్ దగ్గరికి ఒక గిరిజన మహిళ సామినీబాయి వెళ్ళి రెంటచింతల మండలంలో నీళ్లు పట్టుకోవడానికి వెళ్తే ట్రాక్టర్ తో ఇచ్చిన దురాగతం మేము అనేక ప్రెస్ మీట్ లో చెప్పాం. ఎప్పుడూ బయటికి రాడు. ఒక ఆడబిడ్డ మాన ప్రాణాలు తీసినా ఆ చిక్కటి చిరునవ్వులు సిందిస్తాడు. దళితుల మీద, బీసీల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు అదే చిక్కటి చిరునవ్వులు. ఇవాళ మాత్రం మరి ఒక దొంగల ముఠాలో ఒక దొంగకి అన్యాయం జరిగింది, ఒక రౌడీకి అన్యాయం జరిగింది, ఒక దోపిడీదారుడికి, ఒక కబ్జాకోరికి అన్యాయం జరిగితే పాపం స్పందించాడు మాజీ ముఖ్యమంత్రి గారు. ఈ రోజు బయటకు వచ్చాడు. ఈ రాష్ట్రంలో అనేక అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు జరిగినప్పుడు ఆ రోజు మాత్రం బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ నీ 5 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా మాట్లాడేవా? నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు స్పష్టంగా ఇచ్చారు. ఈయన మంచి చేస్తే ప్రజలు ఓడిచ్చారంట. ఏం మంచి చేశావు? నీ యువజన శ్రామిక రైతు పార్టీలో ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసి యువతని గంజాయి మత్తులో ముంచి గంజాయి మాటను వ్యాపారం చేసి కోట్లు గడించిన వ్యక్తులు మీరు. శ్రామికుల పొట్టగొట్టి ఉపాధి లేకుండా ఈ రాష్ట్రంలో అమరావతి మీద కక్ష కట్టి అమరావతిని కూల్చేసిన మరి రియల్ ఎస్టేట్ రంగాన్ని కూల్చేశావు. దాని మీద ఆధారపడ్డ భవన నిర్మాణ కార్మికుల రైతుల గురించి మాట్లాడతావు. 20,000 వేయలేదని మాట్లాడతావు. 8.5 లక్షల కోట్లు అప్పులు. ఇంకా ఈ రోజు తవ్వే కొద్దీ ఎంత ఆర్థిక లోటు ఈ రాష్ట్రంలో ఉంది. ఇన్ని అప్పులున్నాయని తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న పరిస్థితుల్లో మరి ఇన్ని కోట్ల అప్పులు చేశావు. ప్రజల నెత్తిన ఇంత రుణభారం వేశావు. అనేక పన్నులు వడ్డిచ్చావు. చివరికి చెత్త దగ్గర నుంచి కూడా నువ్వు పన్నులు వేసి ఇదే రైతాంగం కోసం ఈ రాష్ట్రంలో 1 ఎకరాకి నీళ్లు ఇచ్చావా? 3,500 కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పి ఆ రోజు కోట్లలో అప్పు చేసి ఆఫ్టర్ ఆల్ 3,500 కోట్ల రూపాయలు ఈ రైతాంగానికి ఖర్చు పెట్టలేని నయ వంచకుడు నువ్వు ఈ రోజు మా పార్టీ గురించి మాట్లాడతావా? అందరూ శాఖాహారులే. ఆ రొయ్యల గంపాయి మాయమైనట్టు మీ అందరూ నిజాయితీ పరులు కాబట్టే ఈ రోజు ఈ రాష్ట్రం ఈ అప్పుల గుండంలో, ఈ తాకట్లలో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తివి నువ్వు. రాష్ట్ర ప్రయోజనాల్ని నీ స్వప్రయోజనాల కోసం, నీ కేసుల కోసం తాకట్టు పెట్టిన వ్యక్తివి నువ్వు. భారతదేశ చరిత్రలో నీలాంటి అధమ ముఖ్యమంత్రి లేడని చెప్పేసి తెలియజేస్తాను. మీకు ధైర్యం ఉంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేశాడు. ఎంత గ్రానైట్ దోపిడీ చేశాడు, ఎంత గ్రావెల్ దోపిడీ చేశాడు, సజీవ సాక్ష్యాలుగా గుంతలేడు రోజు ఫారెస్ట్ నుంచి రెవెన్యూ దాకా కనపడతా ఉన్నాయి. నీకు ధైర్యం ఉంటే రా మాచర్ల. ఈ సాక్ష్యాలు నేను చూపిస్తాం, గూగుల్ మ్యాప్ తో సహా చూపిస్తాం. సజీవ సాక్ష్యాలు వంచబడ్డ, దోపిడీకి గురి కాబడ్డ వ్యక్తుల్ని ప్రవేశపెడతాం. మీ ఉంగరాల బ్రదర్స్, మీ గుడంబా శంకర్ బ్రదర్స్ దోపిడీని నీ కళ్ల ముందు నిరూపించిన ప్రజల తరఫున ఎన్నికైనా నేను ఎన్డీఏ కూటమి అభ్యర్థిని సిద్ధంగా ఉన్నాను. మీ చేతనైతే మా సవాల్ని స్వీకరించాల్సిందిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయాన్ని నీ రౌడీ మూకల్ని పంపించి ఆ రోజు పగలగొట్టించావు. ప్రజల డబ్బుతో ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజావేదికని నువ్వు అధికారంలోకి రాగానే మొట్టమొదట చేసిన ఘనకార్యం ఏంటంటే ప్రజల డబ్బుని ఏ విధంగా నష్టపరిచావనేది. మాచర్లలో మా పార్టీ ఆఫీసును తగలబెట్టారు. అప్పుడు కేసులు పెడితే చర్యలు మరి చేపట్టని పరిస్థితి. ఈ పాత కేసులన్నింటినీ కూడా నీ అవినీతిలో, నీ అక్రమాల్లో, నీ దౌర్జన్యానికి సహకరించిన అధికారులందరినీ కూడా విచారణ ఏర్పాటు చేస్తాం. నువ్వు అనుకున్నట్టు తెలుగుదేశం పార్టీ నీ ఉడత ఊపులకు భయపడే పరిస్థితుల్లో లేదు. మీ అందరూ కూడా ఎవరైతే ఈ రాష్ట్ర ఖజానాని లూటీ చేశారో వాళ్ళందరూ కూడా మళ్లీ ఒక్కసారి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నీ పరామర్శ పేరుతోటి అనుమతులు తీసుకుని జైలుకి వెళ్ళండి. అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో అవగాహన చేసుకోండి. భవిష్యత్తులో మీ అందరూ కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి.